ఒక్కళ్ళకి 10 మంది 15 మంది సమాధానం చెప్పారు. సో ఆ పరిస్థితి రిపీట్ కాకూడదనే వీళ్ళు అసెంబ్లీలో ఆయనకి ప్రతిపక్ష హోదా ఏదైతే ఆయన అడుగుతున్నా దాన్ని ఇవ్వట్లేదంటారా? అంటే ఆయన ప్రశ్న పూర్తిగా సంధించే లోపల వీళ్ళు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తారేమో, ఆ ఉమ్, మాటని పూర్తి కానివ్వరేమో. ప్రతిపక్ష ఉమ్, హోదా ఏంటంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో దానికి ఉమ్, పూర్తిగా చెప్పే వరకు అవకాశాన్ని ఇవ్వడం. ఉమ్, ఆయన ఒకటి మాట్లాడుతుంటే వీళ్ళు 100 సంధిస్తారు. ఉమ్, మీరప్పుడు అలా, మీరిప్పుడు ఇలా, మీరిప్పుడు అలా, మీరప్పుడు ఇలా అని. ఆయన అడుగుతున్న ఉమ్, ప్రశ్నకి సమాధానం చెప్పకపోగా అసెంబ్లీలో ఉమ్, జరిగే వాగ్వివాదాలు వేరు వేరుగా ఉంటాయేమో. అదే ఒకవేళ ఉమ్, ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే, ఉమ్, ప్రతిపక్ష హోదా వస్తే ఆయన అడిగే ప్రశ్న పూర్తిగా అడిగే వరకు వేరెవ్వరు మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ప్రశ్న ఉమ్, అడగడం పూర్తి అయిన వెంటనే వారి దానికి సమాధానం చెప్పాలి. ఆ శాఖ మంత్రులు ఇమీడియట్ గా ఉమ్, రియాక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల ప్రభుత్వం వారే, ప్రతిపక్షం వారే, అంతే కదా. రెండు క్యారెక్టర్లు వాళ్లే పోషిస్తున్నట్టుగా మన మీడియాల ముందు కనపడుతుంది. సరిగ్గా ఉమ్, ప్రతిపక్షం ఎంటర్ అయితే, సరిగ్గా ప్రతిపక్షం అసెంబ్లీలో ఎంటర్ అయితే 500 కోట్లు లేక మెడికల్ కాలేజీలు ఆపేసినారా? పోలవరం ఎందుకు ఉమ్, పూర్తి కాలేదు? బిడ్డల ఫీజు ఉమ్, రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? కాంట్రాక్ట్ ఉమ్, ఎంప్లాయీస్ ని భద్రత, ఉద్యోగ భద్రత ఏది? రిటైర్మెంట్ ఉమ్, వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? 2700 కోట్లు గీతం యూనివర్సిటీకి ఆనుకునే ఉండే భూమిని బాలయ్య ఉమ్, బాబు గారు ఇంకొక అల్లుడికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? వాళ్ళకి ఉమ్, ఎందుకు ఇస్తున్నారు? అదేమన్నా ఆంధ్ర యూనివర్సిటీనా? అదే రకంగా ఉమ్, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలతో కూడినటువంటి విషయ సమాచారాన్ని ఇవన్నీ అసెంబ్లీలో అడుగుతారు సార్. అడగాల్సినవి చాలా ఉన్నాయి. అవి ఆరు ఉమ్, బయట అసెంబ్లీలో అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని పెట్టుకున్నాం కాబట్టి ఒక ఉమ్, సెక్రటేరియట్ విభాగాన్ని అక్కడికే వెళ్ళి అడిగినా బానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడగడానికి మాకు అభ్యంతరం లేదు. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి కూర్చొని అన్ని ప్రశ్నలు సంధిస్తా, లేకపోతే ఆరు బయటైనా సంధిస్తా. కానీ, ఉమ్, కానీ ప్రశ్నలు మాత్రం ప్రభుత్వంలో జరిగే లోపాలని మాత్రం ఖచ్చితంగా ఎత్తి చూపించాల్సిందే ఉమ్, అంటున్నటువంటి ధోరణి సార్. ముఖ్యంగా యా. నా వాదన, నేనెందుకు నా ప్రభుత్వంలోంచి, నా కూటమి ధర్మం అయినటువంటి జనసేనలోంచి బయటకొచ్చానంటే, కేవలం ఉమ్, 500 కోట్లు లేక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం అనేది నాకు మనస్ఫూర్తిగా నచ్చలేదు సార్. ఎంతో మంది ఓకే. పేద ప్రజలుంటారు. వాళ్ళకి ధర్మాస్పత్రిగా అందాల్సినటువంటి ధర్మాస్పత్రిని ఈరోజు ఉమ్, ప్రైవేట్ ఆస్పత్రి చేసేస్తే మనం ఉన్నా ఉమ్, లేకపోయినా వాళ్ళు భవిష్యత్తులో పడే ఇబ్బందులకి ఇప్పుడున్న మనమే కారణం అనేది మనకి మనమే నిందించుకోవడమే సార్. అదే రకంగా ఉమ్. ప్రభుత్వ ఖజానా డబ్బుని 1750 కోట్లు ఎన్టీఆర్ విగ్రహం విగ్రహం. కట్టేస్తున్నామంటూ మంత్రి నారాయణ గారు, అది కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కడుతున్నానంటూ, ఉమ్, కట్టబోతున్నామంటూ, ఈ ప్రదేశం అంటూ ఏదైతే వారు చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా చాలా అభ్యంతరిస్తున్నాను సార్. మేము తిని తినకట్టే పన్నుల్ని మీరలాగా కట్టడాలు కట్టుకోవడం ఆపి ప్రజలకి పనికొచ్చే ప్రభుత్వ ఆస్పత్రులకో, స్కూళ్ళకో ఇంకా వేటికైనా వాడుకోండి. అంతేకాని వాళ్ళకి కుటుంబ సభ్యులు ఎంతో మంది ఉన్నారు. ఎన్టీ రామారావు గారి సంతానం అందరూ డబ్బున్న వాళ్ళే. సో వాళ్ళందరూ వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోండి. లేకపోతే వారి అభిమానులు పెట్టుకొని వేసుకొని ఉమ్. కట్టుకోండి అని నా ఉద్దేశం సార్. అంతేగాని ప్రభుత్వ ఖజానా డబ్బుని వృధా చేయకండి అని. మరి ఇంత అంటే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు మీరు ఎందుకు పార్టీలోంచి బయటికి రావాల్సి వచ్చిందో అని. కానీ అదే పార్టీలో ఉంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను, ఏ నేనైనా సరే నేను ప్రశ్నించి తీరుతానని చెప్పినటువంటి మీ మాజీ అన్న ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని కానీ ఇతర ఆకృత్యాలు అనొచ్చు, దౌర్జన్యాలు అనొచ్చు, లేకపోతే అన్యాయకరమైనటువంటి పరిస్థితి కావచ్చు, వీటిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? సార్ అన్న ఎప్పుడు అన్నే సార్. మాజీ అన్న, పాత అన్న అదేది ఉండదు. అదేలేండి. మా అన్న ఎప్పుడు రైట్. అన్నే. కానీ అన్న ప్రశ్నించే అన్న ఈ రోజు ఎందుకు ఈ నిశ్శబ్ద పోరాటమో నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఉమ్, తప్పు ఎక్కడున్నా ప్రశ్నించండి అమ్మా అనే నేర్పించింది మాకు. ఈ రోజు అంతే కూడా కదా. అవతలోడు కోటి రూపాయలు ఇచ్చినా అన్నను ఒక్క మాట కూడా మేము అనం సార్. ఎందుకంటే ఉమ్, నువ్వు ప్రశ్నించాలన్నా, నువ్వు గతంలో ఎలా ఉమ్, ప్రశ్నించు? ఇది చాలా తప్పు. 500 కోట్లు లేవా మన దగ్గర? యోగాంధ్రకి ఎంత అయినాయో ఉమ్. తెలుసా? అంటే అదేంటది ఆంధ్ర ఆవకాయనో లేకపోతే అమరావతి ఆవకాయనో అమరావతి ప్రోగ్రామ్. ఆవకాయ, అమరావతి దానికి ఆవకాయ. నేను అసలు పోనే లేదు సార్. అంత టైం లేదు. అట్లా వాటికి ఎంత ఖర్చయింది? వీటన్నిటికి అవుతున్న ఖర్చు ప్రభుత్వ ఆస్పత్రికి, ధర్మాస్పత్రికి అయితే బావుండు కదా! నాకు నిజంగా అర్థం కావట్లేదు సార్. ఎందుకు ఈ నిశ్శబ్దంగా? వినదగునెవ్వరు చెప్పినా అని ఏదో ఉంటది పోయం. అంటే ఎవరేం చెప్పినా ఉమ్, వినండి. కానీ అన్నిటిని నమ్మకండి. యా. నమ్మి దాన్ని ఇంప్లిమెంట్ చేయకండి. ఇప్పుడు కూడా అన్న చక్కగా ఆయన పంచాయతీ శాఖలో ఎక్కడో అదేంటది ఎక్కడో ఒక గూడెంలో
కరెంట్ కూడా లేని దగ్గర కరెంట్ ఇప్పించినాడు నా అన్న. కార్తీక మాసం మనం దీపాలు వెలిగిస్తే అక్కడ దీపాలు వెలిగించినాడని గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడేంటి అవన్నీ వదిలేసి వచ్చి చంద్రబాబు గారి పక్కన కూర్చొని ఆయన ఏం చెప్తే అదే చెప్తున్నారు. ఆయన లడ్డూలో ఉమ్, కల్తీ ఉందంటే అవునవును కల్తీ ఉంది. ఆయన లడ్డూలో ఉమ్, పందికో కలిస్తే అవునవును పందికో కలిసింది. అరే ఉమ్, ప్రభుత్వ ఆసుపత్రికి టెండర్లు ఎందుకు రావట్లేదు తెలుసా? ఆ వచ్చే ఉమ్, టెండర్లోళ్ళకి తెలుసు 2029కి జగన్ వస్తాడని. ఉమ్, 2029కి జగన్ వస్తాడు. ఆ టెండర్ వేస్తే మనకి డబ్బులు రావు, మనల్ని వెంటబడతాడు, వేటాడతాడని ఒక భయం ఉమ్, వాళ్ళకుంది. సరే పోనీ మనం ఏదో ఒకటి జనాల్లో చూపించాలి కాబట్టి చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఫర్ సపోజ్ మంత్రి నారాయణ గారు, లేకపోతే వీళ్ళందరూ మెడికల్ కాలేజీలో అవసరమే కదా. మరి వాళ్ళని అవును, టెండర్లు ఏమనండి. అవును, లేకపోతే బాలయ్య బాబు గారు అల్లుడు ఎలాగో గీతం యూనివర్సిటీలో ఒక మెడికల్ యూనివర్సిటీలో పెట్టుకోవచ్చు కదా. వాళ్ళని ఏమనండి టెండరు. ఉమ్, వాళ్ళు వేయరట. ఎందుకంటే మేము మాత్రం ఎందుకు లాస్ అవ్వాలి, అవును, మేము మాత్రం ఎందుకు లాస్ అవ్వాలి అంటే మీకు కూడా భయం ఉందన్నమాట. ఉమ్, ఎందుకు టెండర్లు ఎలా వేస్తారో రండి చూస్తానంటే ఒక్క టెండర్ కూడా ఇలా. ఆఖరికి ఉమ్, కిమ్స్ ఎవరో వేసినారన్నారు. ఆ కిమ్స్ వాళ్ళకి పెట్టి అడిగితే అది మేము కూడా ఎందుకు రాంగ్ వేస్తాం, అండి. మేము కాదు, అవును, మేము వెయ్యం, మా దగ్గర ఎవరో పేరుతో పెట్టి వేయించినారు, మేము వేయలేదని అందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రోజుకి ఉమ్, మెడికల్ కాలేజ్ అంగుళం కూడా కదలట్లా. టెండర్లు ఒక్కళ్ళు రావట్లా. అంటే రాగల వారికి కూడా తెలుస్తుంది రాబోయేది ఉమ్, జగనేనేమో ఉమ్, అని. మరి మీకెప్పుడు అర్థమవుతది? ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఇంకా 3 ఏళ్ళు ఉన్నాం. ఈ 3 ఏళ్ళు కూడా మనకే ఛాన్సు. ఇవన్నీ ఉమ్, ఆలోచనలు మానుకొని చక్కగా మెడికల్ కాలేజ్‌కి మనమే ప్రభుత్వం పరంగా చేస్తే 1750 కోట్లు పెట్టి పని ఆపేసి, ఊరికే మన ఆస్తులు కాస్త బాలయ్య బాబు గారి అల్లుళ్ళకి ఇవ్వకుండా, ఉమ్, ఎక్కడికక్కడ విధి విధానాల్లో చక్కగా మన తప్పులు మనం రెక్టిఫై చేసుకుంటే, ప్రజల ప్రయాణం ఎప్పుడు మీతోనే. మామూలుగా అయితే అన్న ఉమ్, ఎప్పుడు ఇలాగే ప్రశ్నిస్తాడు. ఈసారి ఇప్పుడు ఎందుకో నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దం ఉమ్, వెనకాల ఒక తుఫాన్ ఉందా? ఒక సునామీ ఉందా? ఒక ప్రశాంతత ఉందా? లేకపోతే ఇంకేమన్నా ఉందా? మాకైతే తెలియట్లా. కానీ ఆయన ఉమ్, నేర్పించిన విద్యే కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఉమ్, పక్కవాడు 10,000 కోట్లు ఇచ్చినా మేము ఆయన్ని తిట్టమన్నా తిట్టం. మా అన్న ఉమ్, ఎక్కడున్నా మా అన్నే. కానీ అన్నా ఉమ్, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. నువ్వెప్పుడు ఇలా ప్రశ్నించాలి. అదే నువ్వు. ఇది నువ్వు కాదు. ఇది నువ్వు ఉమ్, చంద్రబాబు గారి డూబు. ఇది నువ్వు ఉమ్, చంద్రబాబు గారి డూబు. ఇది ఉమ్, నువ్వు చంద్రబాబు గారి డూబు. గుర్తుపెట్టుకోండి. నువ్వనేవాడివి ఉమ్, ఎలా ఉండాలంటే 2014, 19లో ఎలా మధ్యలో ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసి నువ్వు ఏ పదవి తీసుకోకుండా బయటకొచ్చి ఉమ్, ప్రశ్నించావు చూడు అది నువ్వు. 2 చోట్ల ఓడిపోయినా మేము కాళ్ళెగరేస్తాం తిరిగాం చూడు అది మేము. అది నువ్వు, ఇది మేము. నువ్వులాగా ఉండట్లా, మమ్మల్నిలాగా ఉండనివ్వట్లా. ఈ యా, రోజు తప్పుని ప్రశ్నిస్తే టీడీపీ సోషల్ మీడియా బూతులు తిడుతుంది. బూతులు ఉమ్, తిడుతుంది. మీ పార్టీలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఆడబిడ్డని బూతులు తిడుతుంది. నేను ప్రశ్నిస్తున్నా. వ్యక్తిగతంగా కాదు. వ్యవస్థల్లో జరిగిన ఉమ్, తప్పుల్నే. ఒక్క మాట నిన్నన్ను 10,000 కోట్లు ఇచ్చినా చంద్రబాబు గారిని కూడా అనను. తప్పుని ఉమ్, తప్పనే అంటా. మరి నా మీదెందుకు బూతులు తిడుతున్నారు? ఓకే. కమల్ హాసన్ గారికే క్యారెక్టర్ లేదన్నోళ్ళు మీరు. ఉమ్, కమల్ హాసన్ గారే వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అనంగానే అసలు జగన్ అనే పేరు, జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథ స్వామి ఉన్నాడు. ఆ పదం ఉమ్, చెప్పగానే మీరు కమల్ హాసన్‌కే క్యారెక్టర్ లేదన్నోళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పక్కకొస్తే నెత్తిన రూపాయి పెడితే పావలాకు కూడా పోదని వాళ్ళే అంటారు. అంటే మిమ్మల్ని విభేదిస్తే ఎవరి పరిస్థితైనా ఇంతేనా? తప్పు కదా! తప్పుని తప్పన్న నా అన్నని, నా అన్న కుటుంబాన్ని, నా అన్న తల్లిని మీరెంత ఇబ్బంది పెట్టారు. సో, మా అన్న నేర్పించిన విద్యే తప్పుని తప్పనే అంటాం. ఈ వ్యవస్థలో చాలా తప్పులు జరుగుతున్నాయి. దయచేసి రైట్ ఎవరికి మేడం. వారు రెక్టిఫై చేసుకోవాలని కోరుతున్నాం సార్. వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా మొత్తం 165 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి బలం కలిగినటువంటి కూటమి ప్రభుత్వం 11 మందికి సమాధానం చెప్పలేక భయపడుతుందా అంటే మీరేమంటారు? సార్ 11 మంది కాదు సార్. ఒకే ఒక్కడు. యా. ఒకే ఒక్కడు సార్. నేను ఇందాక అదే చెప్తున్నాను సార్. 6 గంటలు ఉమ్, ప్రయాణం చేసి ఆరు బయట ఆడవాళ్ళ మధ్యలో అవలీలగా ఒక ప్రశ్న సంధిస్తే 15 ఉమ్, మంది ఏసీ రూముల్లో కూర్చొని పుంఖాలు పేజీలు తిప్పి దానికి ఆన్సర్ చెప్పలేక ఒక ప్రశ్నకి ఇంకొక సమాధానం చెప్తూ సనాతన ఉమ్, పరిరక్షకులుగా పోరాడుతున్నటువంటి ఆ రాజకీయ నాయకులను చూస్తే నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అందరూ అక్కర్లేదు సార్. అందరూ అక్కర్లేదు. ఆయన అసెంబ్లీకొస్తాడా? ఆరు బయట ప్రశ్నిస్తాడా? ఉమ్, ఒకటే ఒక్కటి సార్. ఖచ్చితంగా ఈ రోజు గవర్నర్ సమక్షంలో అందరూ వచ్చినారు. సంతకాలు పెట్టారు. కొన్నిటికి విభేదిస్తున్నారు. 500 కోట్లు లేక ఉమ్, ఇలా. సార్ ఇక్కడ అసెంబ్లీలో 11 మంది ప్రశ్నిస్తారా? 11 మంది ఉమ్, తరపున రాష్ట్ర ప్రజలందరి తరపున
ఒకే ఒక్కడులాగా ఒక్కడే ప్రశ్నిస్తారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉమ్, ప్రజా సమస్యలైతే చాలానే ఉన్నాయండి. నాణ్యత లేకుండా పోలవరం ఎందుకు పూర్తి కాలేక ఆగిపోయిందో, దానికి ఉమ్, గల 5 బలమైన కారణాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తారా? ఆరుబయట ప్రస్తావిస్తారా? వేచి చూద్దాం. 500 ఉమ్, కోట్లు లేక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తారా? ఉమ్, 70% 70% పూర్తయిపోయిన వాటిని. వీటన్నిటికంటే మించి పులివెందుల్లో మెడికల్ కాలేజ్ రాజ్ కోట్ ఉమ్, లాగా ఉంటది సార్. బులుగు పెయింట్ ఏం ఉమ్, వేయలేదు సార్. తెలుపు, ఎరుపు కాంబినేషన్స్ లో రాజ్ కోట్ లాగా ఉంటది సార్. ఎందుకంటే నేను ఉమ్, కడప రాయచోటి కేసు చేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఆగి చూసేదాన్ని. అంత ఉమ్, గొప్పగా ఉంటుంది సార్ ఆ కట్టడం. అంటే అది కట్టడం సరిగా లేదని చెప్పడానికి కూడా ఎవరికి నోరు రాదు సార్. ఎందుకంటే కళ్ళతో చూస్తారు కదా. యా అదే ఎగ్జాక్ట్లీ. మాదిరిగా వైజాగ్ లో కట్టినటువంటి ఋషికొండ ఉమ్, పైనటువంటి కట్టినటువంటి కట్టడం. సో ఇవన్నీ డబ్బుని ఎక్కడా వృధా చేయకుండా దేని మీద పెట్టాలో దాని మీద పెట్టినారు సార్. ఈ రోజు ఉమ్, చూసే వరకు నేనేదో వైసీపీని పొగుడుతున్నానని కాదు కానీ, అదే ఉమ్, ఋషికొండకెళ్ళి నా అన్న అక్కడ సెల్ఫీ దిగాడు. ఇక్కడి నుంచి ఉమ్, చూస్తుంటే కొండ, కొండ నుంచి సముద్రం, సముద్రం నుంచి ఉమ్, కట్టడాలని. అదే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించే విధంగా చక్కగా అదే కొండ అంటే మామూలుగా తిరుమల తిరుపతి కింద ఉంటుంది కదా. ఎక్కడ కట్టించిన టీటీడీ ఉమ్, వాళ్ళ దేవాలయాలు కింద ఉంటాయి. కానీ వైజాగ్ లో కొండ మీద ఉంది. అంటే సాక్షాత్తు ఆ కొండని తలపించేలాగా ఇక్కడ కొండ మీద. ఉమ్. అదే రకంగా వెంకటపాలెంలో. సో, ఖచ్చితంగా ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి, ఒక ముద్ర ఆయన మీద వెయ్యాలని మనం తాపత్రయపడుతుంటే, అదే ముద్ర మన మీద 10 సార్లు పడుతుందని గమనించాల్సి ఉంటది సార్. ఎనీవే అడగాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి గాబట్టి, వారు అసెంబ్లీకొచ్చి అడగాలని కోరుకుంటున్నాను సార్. అయితే ఒకటి అందుకే అంటే ఇక్కడ